हरे कृष्ण माताजी प्रभुजी प्रणाम. ఓకే, సో ఈరోజు క్లాస్ టాపిక్ చూసారా ఎవరైనా? చూసాం మాతాజీ. ఏమున్నది? మన యొక్క భగవంతుడు మనం ఎంత దగ్గరికి అయ్యాము అని. మన యొక్క నడవడిక భగవంతుడిని సంతృప్తి పరుస్తుందా లేదా అనే దాని గురించి వాళ్ళు డిస్కషన్. పూర్వకంగా ఉన్నదా? ప్రీతిపూర్వకంగా ఉందా, భగవంతుడిని ప్లీజ్ చేస్తుందా లేదా, మన బిహేవియర్ మన నడవడిక ఏదైతే ఉందో అది భగవంతుడిని ప్లీజ్ చేస్తుందా అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, దానికన్నా ముందు మనం మంగళాచరణ చేద్దాం. ఓ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞాన చేస్తారా ఎవరైనా? శలాకయ చక్షు. నేను చేస్తా మాతాజీ. ఎవరు? స్వాతి మాతాజీ. ఎస్ మాతాజీ చేయండి. మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఎస్ మాతాజీ చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्र महारानी की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. इस्कॉन वर्तमान वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी. धन्यवाद. थैंक यू माताजी, थैंक यू सो मच. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది మేము కూడా మంగళాచరణ చేస్తాము అంటే డైలీ చాంటింగ్ చేసినట్లు మీకు మంగళాచరణ చేసే ఛాన్స్ కూడా తీసుకోవచ్చు మీరు. సో రోజుకొకళ్ళు ఇలా మంగళాచరణ చేస్తూ ఉంటే మీకు ఆ మంత్రాస్ కూడా చక్కగా వచ్చేస్తాయి నోటికి. బట్ ఏంటి అంటే అవి నీట్ గా వచ్చాకనే చేయండి, అంటే అందరూ ఫాలో అవుతారు కాబట్టి మిమ్మల్ని. ఇక్కడ నేర్చుకోవాలనుకోకుండా ఒకవేళ మాకు వచ్చు పర్వాలేదు మేము చేయగలము అనుకుంటే మాత్రం మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మంగళాచరణ చేసే ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
నేను కూడా అదే అనుభవాను మాతాజీ. మాతాజీ చాలా బాగా చేశారు లాస్ట్ లో అవన్నీ చెప్పడం. అవి చెప్పడం రాదు మాతాజీ నాకు. అదే Yeah. విని సంతోషంగా అనిపించింది నాకు. Yes, సారీ Mataji. మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. హరి బోల్ మాతాజీ, స్వాతి మాతాజీ. Yes, మనం చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మాతాజీ. ఇనిషియల్ గా నేను కూడా చేయాలి అంటే ఇవన్నీ మళ్ళీ అన్ని గుర్తుంటాయా లేదా అనిపించింది, కానీ బట్ అవి చెప్తూ ఉండగా ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి అనమాట. నాకు మంగళాచరణ వస్తుంది మాతాజీ. లాస్ట్ లో అవన్నీ చెప్పారు కదా మాతాజీ, అవి రాసుకోవాలి. హరి బోల్. అవి ఒకసారి పెట్టండి మాతాజీ, నేను రాసి మళ్ళీ అవి నేర్చుకుంటాను. అంటే అవి చెప్పాలని. హరి బోల్. ఓకే. ఒక్క నిమిషం, నేను జస్ట్ ఇప్పుడే మళ్ళీ వస్తాను. మన యొక్క నడవడిక భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తుందా, ప్రీతి కలిగిస్తుందా లేదా అనేది మనకి జనరల్ గా చెక్ చేసుకోవాలని ఉంటుందా ఉండదా? అంటే నేను కరెక్ట్ గా బిహేవ్ చేస్తున్నానా, కృష్ణ నా బిహేవియర్ తో ప్లీజ్ అవుతున్నారా లేదా, లేదంటే నేను కృష్ణని ఏమైనా నొప్పిస్తున్నానా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి రావు మనకి? వస్తాయి మాతాజీ. వస్తాయి కదా? నేను కరెక్ట్ చాలా సార్లు చేస్తున్నాను. వస్తాయి. సో మనకి చాలా సార్లు వస్తాయి అనమాట. బట్ ఇది ఏంటంటే నేను కొంచెం బ్రీఫ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే చాలా విషయాల్లో కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా మనం నిజంగా కృష్ణాన్ని ప్లీజ్ చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇది కూడా నేను ఒకసారి మితాయి మాతాజీ లెక్చర్ లోనే విన్నాను, ఈ ఎగ్జాంపుల్ కూడా. సో అదే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే జనరల్ గా మనం లేడీస్ యూజువల్ గా షాపింగ్ వెళ్ళినప్పుడు, శారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం 1-2 ఐటమ్స్ తీసేసుకొని ప్రీతి చెందుతామా, లేదా ఏం చేస్తూ ఉంటాం? జనరల్ గా మనం షాప్ కి వెళ్ళినప్పుడు శారీస్ తీసుకోవాలి అనుకుంటే, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వాటెవర్, మిగిలినవన్నీ కూడా తీసుకుంటాం. సో ఏం చేస్తాం మనం? జనరల్ గా షాప్ కి వెళ్తాము, అక్కడ సేల్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో మా ర్యాక్ లో ఉన్నవన్నీ తీస్తాం అనమాట. ఇది కాదు, అది పింక్, ఈ పింక్ కాదు, అక్కడ రెడ్ ఉంది, రెడ్ కాదు, అక్కడ ఎల్లో ఉంది, ఎల్లో కాదు, పర్పుల్ ఉంది, వైలెట్ ఉంది, గ్రీన్ ఉంది, అన్ని కలర్స్ తీస్తాం. తర్వాత కలర్స్ తీసాక ఈ డిజైన్ కాదు, ఈ డిజైన్ ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ చూపించు, లేదంటే ఇంకా గ్రాండ్ గా ఉండాలి, లేదంటే నాకు సింపుల్ గా ఉండాలి, ఇట్లా మనం బోల్డ్ అని కస్టమైజేషన్స్ చెప్తూ ఉంటాం అనమాట. అయితే మనం ఇది చెప్తూ ఉన్నప్పుడు కూడా షాప్ కి వెళ్ళి అది కాదు ఇది, ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్తూ ఉన్నప్పుడు జనరల్ గా తెలివిగా ఉండే సేల్స్ పర్సన్ ఏం చేస్తాడు? మన మీద చిరాకు పడ్డం చేస్తూ ఉంటారా తెలివిగా ఉన్న వాళ్ళు? లేదు అంటే ఓకే ఇదా అదా అని చెప్పి చూపిస్తూ ఉంటారా? జనరల్ గా బాగా మీరు పెద్ద షాప్స్ కి వెళ్ళారనుకోండి, కొంచెం పెద్ద షాప్స్ కి వెళ్ళి అక్కడ కస్టమర్స్ ని తీసుకోవాలి అన్న ఇదిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జనరల్ గా చూపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గంట సేపు ఉన్నాను అక్కడ షాప్ లో ఉండి, ఆ సేల్స్ పర్సన్ తల తినేసాను, అది ఇది ఇది అది అని చెప్పి తల తినేసి ఒక 100-150 చీరలు బయటకు తీయించి మొత్తం ఓపెన్ చేయించి ఇది కాదది ఇది కాదది అని చెప్పి అన్ని ఓపెన్ చేయించాక ఒక గంటన్నర అయిన తర్వాత నేను ఏమన్నానంటే అతనితో, నాకు ఏమంతగా నచ్చలేదు, ఏమి అంత మోడల్స్ లేవు ఇక్కడ, నాకు నచ్చేవిగా లేవు ఇక్కడ మీ షాప్ లో అని అన్నాను అనుకోండి. సో ఆ సేల్స్ పర్సన్ జనరల్ గా నాకు అనుకున్నట్లు కొంచెం బాగా మెచ్యూర్డ్ సేల్స్ పర్సన్ అనుకోండి, ఏమంటారు? థ్యాంక్ యూ మ్యామ్, మీరు మళ్ళీ మాకు ఒక 10 days or 15 days తర్వాత మళ్ళీ మాకు స్టాక్ వస్తుంది, మీరు మళ్ళీ విజిట్ చేయండి మా స్టోర్ ని, అప్పుడు మీకు నచ్చే డిజైన్స్ ఖచ్చితంగా దొరకచ్చు, సో కీప్ విజిటింగ్ అవర్ స్టోర్ అని చెప్పి చెప్తారా? లేదా మీరు మళ్ళీ రావాలి, మీరు మీకు నచ్చే స్టాక్ అనేది మేము తెప్పిస్తూ ఉంటాము, ఈసారి మీరు వచ్చినప్పుడు మీకు నచ్చేవి దొరుకుతాయి, మీరు ఖచ్చితంగా అప్పుడు తీసుకోవాలి అని చెప్పి చెప్తారా? చెప్పాలి జనరల్ గా చెప్తారు. అయితే ఆయనకి ఓకే ఈ విధంగా బయట మనకి ఇలా మాట్లాడారు, చెప్పారు, ఫైన్, బాగానే ఉంది. కానీ నిజంగా ఒక మనిషికి ఒక గంట పాటు ఆయన్ని కష్టపెట్టించి మొత్తం అన్ని ఓపెన్ చేయించి ఒక్క ఐటమ్ కూడా నేను కొనకుండా వెళ్ళిపోతే లోపల కష్టం ఉంటుందా, నవ్వుతూనే ఉంటారా?
లోపల ఒళ్ళు కష్టం ఉంటది మాతాజీ. చాలా కష్టం ఉంటుందా లేదా? ఇంకా ఇన్ఫాక్ట్ లోపల ఎంత తిట్టుకోవాలనే ఉంటుందా లేదా? ఏంటి పొద్దున్నే ఈవిడ వచ్చింది, మొత్తం తీయించింది, ఒక్కటి కూడా తీసుకోలేదు, తీసుకోకాడే మొత్తం తీయించింది అన్న భావన అయితే జనరల్ గా ఉంటుందా ఉండదు? ఉంటది మాతాజీ. ఉంటది. చిరాకు సో ఆ పడతారు చిరాకు కొంచెం అనేది లోపల. కొన్ని షాప్స్ లో మనకి చిరాకు పడడం కూడా చూస్తాము. బట్ ఏంటంటే మెచ్యూర్డ్ గా ఉన్న సేల్స్ పర్సన్ ఏం చేస్తారు అంటే చిరాకు పడడం అనమాట. చిరాకు ఉన్నా కూడా దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేయకుండా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు మనతో. మీరు మళ్ళీ రావాలి, ఈసారి మంచి ఐటమ్ దొరుకుతుంది, మీకు నచ్చే ఐటమ్స్ కూడా వస్తాయి, సో మీరు వస్తూ ఉండండి మా స్టోర్కి అని చెప్పి నవ్వుతూ చెప్తారు. అయితే లోపల ఆ ఫీలింగ్ లేకపోయినా కూడా బయట నవ్వుతూ చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఎందుకు చేస్తున్నాడు అలా? లోపల జనరల్ గా మనకి చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వచ్చావు, మొత్తం వేయించావు, ఒక్కటి కూడా తీసుకోలేదు, ఏంటి ఇది అని చెప్పి మనకి ఆయనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఎందుకు దాన్ని ఆపి నవ్వుతూ ఎందుకు చెప్తున్నాడు మనకి? వాళ్ళకి అంటే సేల్స్ సెకండ్ టైం మళ్ళీ రారు. చూసిన వాళ్ళు కూడా అందరికి చెప్తారు ఆ షాప్ వాళ్ళు చిరాకు పడతారు చేస్తారు అనేసి ఓకే, వాళ్ళు బయటపడరు మాతాజీ. ఓకే, అదొకటి. ఇంకా ఇంకేమైనా ఉంటాయో ఆలోచించండి రీజన్. అది వన్ ఆఫ్ ది టాక్టిక్ మాతాజీ, కస్టమర్ కేర్. ఓకే, ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఓకే. అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళకి సేల్స్ కూడా పెరుగుతాయి కదా మాతాజీ. సేల్స్ పెరుగుతాయి, ఇవన్నీ ఫైన్, ఇవన్నీ ఫైన్. కానీ సేల్స్ పర్సన్ కి సేల్స్ పెరగడం వల్ల బెనిఫిట్ ఉంటుందా? ఓనర్ కి సేల్స్ పెరగడం వల్ల బెనిఫిట్ ఉంటుందా? ఓనర్ కి ఉంటది మాతాజీ. ఓనర్ కి ఉంటది. సేల్స్ పర్సన్ కి సంబంధం ఏముంది? సేల్స్ పర్సన్ కి సేల్స్ పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి? జనరల్ గా ఆలోచించండి. నాకు మంత్లీ శాలరీ వస్తుంది, ఆ శాలరీ తగ్గట్టుగా నేను పనిచేస్తాను అన్న ఇదిలోనే ఉంటాడు కదా. అయితే ఆయన ఏం ఆలోచిస్తాడంటే అక్కడ నితేశ్వరి మాతేసి చక్కగా చెప్తారు అనమాట. ఏం ఆలోచిస్తాడంటే, నేను అంటే సేల్స్ పర్సన్ నాతో గొడవ పెట్టుకోవడం వల్ల ఆయన ఎవరిని డిస్ప్లీజ్ చేస్తున్నారు, ఎవరిని తృప్తిపరచట్లేదంటే ఆ ఓనర్, కౌంటర్ లో ఎవరైతే ఓనర్ కూర్చొని ఉంటారో ఆయనని తృప్తిపరచడం అనమాట, నన్ను అరవడం వల్ల. అలా కాకుండా నేను ఎంత చిరాకు పెట్టినా, ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా బిహేవ్ చేసినా కూడా ఆయన నవ్వుతూ నాకు ఆన్సర్ ఇస్తే, మేబీ నేను ఆయనతో రెసిప్రొకేట్ అయినా అవ్వకపోయినా ఎవరు చూస్తూ ఉంటారు ఆయన బిహేవియర్ ని? అక్కడ కౌంటర్ లో కూర్చున్న ఓనర్ చూస్తూ ఉంటారా లేదా? రైట్. చూస్తుంటారు మాతాజీ. సో ఓనర్ ఏమనుకుంటాడు, ఇట్లాంటి కస్టమర్స్ ని కూడా ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు, ఎంత మంచి సేల్స్ పర్సన్ అని చెప్పి ఓనర్ దృష్టిలో ఈయనకి మంచి మార్క్స్ వస్తాయా రా? వస్తాయి మాతాజీ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి శాలరీ ఇచ్చేది నాలాంటి కస్టమర్సా లేదంటే ఓనరా? ఓనర్ మాతాజీ. ఓనర్. సో మరి ఇప్పుడు ఎవరితో అంటే, ఇప్పుడు నాతో మంచిగా బిహేవ్ చేయడం వల్ల, నేను ఎలా ఎంత ఇదిగా చేసినా కూడా నాతో మంచిగా బిహేవ్ చేయడం వల్ల ఆయన ఎవరిని ప్లీజ్ చేసిన వాళ్ళు అవుతున్నారు అక్కడ? ఓనర్నా కాదా? ఓనర్. సో ఓనర్ ఏం చేస్తూ ఉంటాడు, ఇట్లాంటి కస్టమర్స్ వచ్చినా ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్నా కూడా సిచ్యువేషన్ ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు, ఎంత చక్కగా నెక్స్ట్ టైం మళ్ళీ రండి మీరు, నేను చూపించడానికి రెడీగా ఉన్నాను, మాకు కొత్తగా స్టాక్ వస్తుంది అని చెప్పి ఆయన ఎంత చక్కగా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో నేను షాప్ పెట్టుకొని ఇట్లా ఈ సేల్స్ పర్సన్ ని హైర్ చేస్తున్న పర్పస్ ఏంటి? ఎక్కువ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అన్న ఇదితోనే నేను షాప్ పెట్టాను, అండ్ అందుకోసమే శాలరీ ఇచ్చి వీళ్ళని హైర్ చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా షాప్ కి వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని మంచిగా వాళ్ళు మళ్ళీ షాప్ వచ్చేలాగా మన బిహేవియర్ ఉంది అంటే ఆ ఓనర్ ప్లీజ్ అయిపోతాడు. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో ఆ ఓనర్ ప్లీజ్ అవడం వల్ల ఏమవుతుంది? ఈయనకి శాలరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఈయన పోస్ట్ పెంచడం కానీ అవుతుందా అవదా? అవుతుంది మాతాజీ. అలా కాకుండా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఏంటి నువ్వు పొద్దున్నండి నచ్చబెడుతున్నావు, గంట నుండి చూస్తున్నాను, అన్ని తీపిస్తున్నావు తప్ప ఒక్కటి కొనలేదు అని చెప్పి నా మీద అరిచేస్తాడు అనుకోండి, ఫ్రస్ట్రేషన్ అయితే బయటకు చూపించిన వాడు అయిపోతాడు. కానీ దానివల్ల ఆయనకి లైఫ్ లో ఎదుగుదల ఉంటుందా? ఆయన ఓనర్ దగ్గర మంచి పేరు వస్తుందా? ఆయన శాలరీ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయా? ఓనర్ దగ్గర వాల్యూ తగ్గిపోతుంది మాతాజీ, శాలరీ తగ్గిపోతుంది. పెరగదు మాతాజీ. ఎస్. ఏమి సో అవ్వదు. సో ఇక్కడ సేల్స్ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఎదురుగా వచ్చారో వీళ్ళతో మంచిగా బిహేవ్ చేయడం వల్ల ఎవరిని ప్లీజ్ చేస్తున్నాడు? ఆ ఓనర్ ని ప్లీజ్ చేస్తున్నాడు. అయితే ఈ ఎగ్జాంపుల్ కి మన భక్తికి రిలేషన్ ఏంటి అని మీ క్వశ్చన్ రావచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టైమ్ మన లైఫ్ లో కొంతమంది మనకి వాల్యూ ఇస్తారు, ఇవ్వరు. కొంతమంది మనకి రెస్పెక్ట్ ఇస్తారు, ఇవ్వరు. కొంతమంది మనల్ని పట్టించుకుంటారు, పట్టించుకోరు. కొంతమంది అసలు మనల్ని లెక్కనే చేయరన్నమాట. కానీ అలాంటి సిచ్యుయేషన్ లో మనం ఫ్రస్ట్రేషన్ బయట పెట్టేసాం అనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరిని మనం బాధపెడుతున్నట్టు? వీళ్ళు కూడా ఎవరు? కృష్ణ అంశలే.
మేబీ వీళ్ళు మనల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెడుతూ కొడుతూ తంతూ ఉంటే మనం యాక్షన్ తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏదో కొన్ని మాటలు మాట్లాడారు, వాళ్ళ బిహేవియర్ అనేది కరెక్ట్ గా లేదని చెప్పి మనం వీళ్ళతో మన ఫ్రస్ట్రేషన్ అనేది బయట పెట్టడం మొదలు పెట్టామనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరిని ప్లీజ్ చేయకుండా మన బిహేవియర్ ఉంటుంది. యజమాని కృష్ణ యజమానేనండి. యజమాని ఎవరు ఇక్కడ? కృష్ణనే కదా. ఎస్. సో ఎవరో మనతో రూడ్ గా బిహేవ్ చేశారని, ఎవరితో మనల్ని లెక్క చేయకుండా మర్యాద ఇవ్వకుండా ఉన్నారని మనము దానికి గివప్ అయిపోయి మనం ఫ్రస్ట్రేషన్ చూపించేస్తాము అంటే ఎవరు మనతో డిస్ప్లీజ్ అవుతున్నారు, ఎవరు మన బిహేవియర్ వల్ల బాధ చెందుతున్నారు అంటే యాక్చువల్గా అక్కడ కృష్ణ. అలా కాకుండా నేను నాతో ఎలా బిహేవ్ చేస్తున్నా గుర్తుపెట్టుకో. బిహేవ్ చేయడం అంటే మాటలతో అనడము, మనల్ని కొంచెం కించపరచడం, అట్లాంటివి ఏవో ఉంటాయి కదా, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడటము, మనల్ని లెక్క చేయకుండా ఉండడం, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతాను ఇక్కడ. సో మనతో కరెక్ట్ బిహేవియర్ లేనప్పుడు, మనం దాన్ని సహిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరిని ప్లీజ్ చేస్తున్నట్లు అక్కడ? సహించగలిగే శక్తి మనం కృష్ణాని ప్లీజ్ చేస్తున్నామా లేదా? సో కృష్ణ ఒకటే అనుకుంటారనమాట, ఇలాంటి ఫ్రస్ట్రేటింగ్ క్యారెక్టర్, ఇలాంటి ఫ్రస్ట్రేటింగ్ పర్సన్, ఇలా తలదినే పర్సన్ వీళ్ళ లైఫ్ లో ఉన్నా కూడా అక్కర్లేని ఫ్రస్ట్రేషన్ అనేది చూపించకుండా దాన్ని సహిస్తూ భరిస్తూ నా భక్తి చేయడానికి ముందుకు వస్తున్నాడు అంటే అక్కడ సేల్స్ పర్సన్ కి శాలరీ పెంచినట్టు కృష్ణ మనకి ఏమి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు, ఇంకా కృప ఇవ్వడానికి చూస్తూ ఉంటారా లేదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. సో మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం ఏమి మిస్ అవుతామంటే, నేను ఇది టాలరేట్ చేయడం వల్ల, నేను ఇది భరించడం వల్ల, నేను సహిష్ణుత చూపించడం వల్ల నాకు ఏం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మేబీ ఈ పర్సన్ నుంచి మనకి ఏం రాకపోవచ్చు, కానీ అందరికీ మూలమైన కృష్ణ మనల్ని చూస్తూ ఉంటారా? చూస్తుంటారా? ప్రతి క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉంటారా? చూస్తుంటారా? చూస్తుంటాను మాతాజీ. ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటారు అనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే, ఒక గురువు గారు వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులందరికీ ఒక్కొక్క లడ్డు ఇచ్చి చెప్తారనమాట. ఏమని అంటే, మీరు ఇది ఎవరు చూడని ప్రదేశంకి వెళ్ళి తినాలి అని చెప్పి చెప్తారు. సో అందరు శిష్యులందరూ లడ్డు తీసుకుంటారు, అందరూ ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోతారు. ఒకళ్ళేమో చెట్టు చాటున వెళ్ళి దాక్కుంటారు, ఒకళ్ళేమో ఒక చిన్న గుడిసి ఉంటే ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి దాక్కొని తింటూ ఉంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్తారనమాట. ఒక 5 నిమిషాల తర్వాత గురువు గారికి అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచినప్పుడు ఆ శిష్యులందరూ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు అందరూ చెప్తారు, తిన్నారా మీరు అంటే, నేను తినేసాను గురువు గారు, నేను తినేసాను గురువు గారు, నేను తినేసాను గురువు గారు అని అందరూ అంటారు. ఒక్కళ్ళు మాత్రం చెప్తారు, ఒక్క శిష్యుడు చెప్తారు అనమాట. ఏమని అంటే, నేను తినలేకపోయాను అని. ఇప్పుడు గురువు గారు అడుగుతారు, ఎందుకు తినలేకపోయావు, నీకు ఎక్కడా ప్లేస్ దొరకలేదా తినడానికి, అందరికీ దొరికింది కదా అని అంటే, లేదు గురువు గారు, నేను ఏ చోటకి ఎక్కడికి వెళ్ళి దాక్కొని నీకు తినాలని ప్రయత్నం చేసినా కానీ పరమాత్మగా నా హృదయంలోనే ఉంది, కృష్ణ నన్ను చూస్తూ ఉన్నారు. సో మీరేం చెప్పారు? ఎవరు చూడని ప్లేస్ వెళ్ళి తినమన్నారు కదా, అసలు ఎవరు చూడని ప్లేస్ అనేది లేనే లేదు అని చెప్పి ఆ శిష్యుడు చెప్పారు. అవునా కదా? భగవంతుడు చూడని ప్లేస్ అనేది ఏదన్నా ఉంటుందా? భగవంతునికి తెలియనిది ఏదన్నా ఉంటుందా? మనం ఎంత కప్పేసుకుని తెలియకూడదు అని చెప్పి బిహేవ్ చేసినా కూడా భగవంతునికి తెలియకుండా ఉంటుందా? అది ఉండదు మాతాజీ. ఉండదు. సో ప్రతిదీ కూడా భగవంతుడు చూస్తూనే ఉంటారు అన్నమాట. సో మనకి ఈ విషయం ఎప్పుడైతే బాగా తెలుస్తుందో అప్పుడు మన నడవడిక అనేది మారడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే మనం బిహేవ్ చేస్తాం, ఓకే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తాను, నాకు విలువ ఇవ్వట్లేదు, నేను చెప్పింది పట్టించుకోవట్లేదు, వదిలేద్దాం, పోనీ కృష్ణ చూసుకుంటాను, నేనేం చేయాలి, నేను దీన్ని సహిస్తూ నేను మంచి రెస్పాన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతున్నానా లేదా? అయితే ఇలా చేయడానికి మనకు ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది అంటే, నా బిహేవియర్ కృష్ణ కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు మనం బెటర్ గా ఉండాలనుకుంటామా లేదా? జనరల్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఈ ఫీలింగ్ ఉండదు, కృష్ణ నన్ను చూస్తున్నారన్న ఫీలింగ్ జనరల్ గా మనకు అంత ఉండదు. కానీ మన బిహేవియర్ అనేది పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. నలుగురిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, అందరూ చూస్తున్నారు, నేను ఇలా బిహేవ్ చేయకూడదు, పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నేను తొందరగా కోపానికి ఇవ్వకూడదు, ఇవన్నీ మనకి కంట్రోల్ వస్తాయా? అవ్వదు. ఎస్. ఎందుకు వస్తాయి బయటికి వెళ్ళినప్పుడు కంట్రోల్ అంటే? ఎందుకు వస్తాయి బయటకు వెళ్ళినప్పుడు కంట్రోల్? మనకి అందరూ నన్ను చూస్తున్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి అన్న కాన్షియస్నెస్, ఆ చేతన అప్పుడు ఉంటుంది. అదే మనీతో మనం ఉన్నామనుకోండి, ఎవరేముంది, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారని ఇదిలో ఉంటాం. కానీ ఒక్కసారి తెలిసినామనుకోండి, కృష్ణ నన్ను నిరంతరం చూస్తూనే ఉన్నారు. సో నా బిహేవియర్ అనేది ఎప్పుడూ కూడా కృష్ణాని గాయపెట్టేలాగా ఉండకూడదు, కృష్ణాని ప్రీతి కలిగించేలాగా ఉండాలి అని బిహేవ్ చేయడం మొదలు పెట్టామనుకోండి, మనం బెటర్ అవుతామా? అవ్వము ఆటోమేటిక్ గా. సో ఏం చేస్తామంటే అక్కడ
నేను వాళ్ళని వీళ్ళని గురించి కాదు నేను ఆలోచించాల్సింది. వాళ్ళని అలా అన్నారు, వాళ్ళని లెక్క చేయలేదు, మర్యాద ఇవ్వలేదు, దీని గురించి నాకు ఆలోచించాల్సింది. నేను నా బిహేవియర్ తో కృష్ణని తృప్తిపరుస్తున్నానా, కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా నేను చేసే బిహేవియర్ తో అని తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా కృష్ణ? మేబీ ఈ పర్సన్ మనకి కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వచ్చు. కృష్ణ ఏం చేస్తారు తెలుసా? నువ్వు అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు నాకు ప్రీతి కలిగించేలాగా, నీకు కష్టం అవ్వచ్చు, నీకు ఆ టైంలో కోపంతో అనేయాలనిపించవచ్చు, నీకు ఆ టైంలో నీ దగ్గర ఉన్న వస్తువు కింద విసిరి కొట్టేయాలనిపించవచ్చు, అంత కోపం రావచ్చు. కానీ అంత కోపాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేస్తూ టాలరేట్ సహిస్తూ ఉన్నావు అంటే నువ్వు నా కృపకి పాత్రుడు అవుతావు అని కృష్ణ ఆ కృపని మనకి చూపిస్తుంది అన్నమాట. ఎస్, నువ్వు ఇలా జరుగుతుందా లేదా? ఆ పర్సన్ కి శాలరీ పెరిగినట్లు కృష్ణ మనకి కృప ఇవ్వడం జరుగుతుందా లేదా? జరుగుతుంది మాతాజీ. బట్ మనం ఏంటి అంటే నన్ను ఎవరు చూడడం లేదు, వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మన బిహేవియర్ అనేది మనం కూడా వాళ్ళలాగా చేసేదానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించి ఈ టైంలో నేను ఎలా బిహేవ్ చేస్తే కృష్ణకి నచ్చుతుంది అనడం మొదలు పెట్టాము అంటే మన బిహేవియర్ ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది అండ్ కృష్ణ కృపకి కూడా పాత్రలు అయిపోతాం. ఒక్కసారి కృష్ణ కృప వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటివి ఎన్ని సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా మనకి ఇంకా సహించే శక్తి పెరుగుతుంది. ఒక సిచ్యుయేషన్ లో మనం సహించాము, భరించాము అంటే ఆలోచించండి. ఒక రోజు ఒక సిచ్యుయేషన్ జరిగింది, ఆ రోజు నేను అసలు సహించలేదు, నేను కూడా కోప్పడ్డాను, నేను కూడా చిరాకు పడిపోయాను, నేను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఆ రోజు నేను చాంటింగ్ కి కూర్చున్నాను అనుకోండి, ఆ రోజు నాకు చాంటింగ్ బాగవుతుందా? అవ్వదు మాతాజీ. అస్సలు అవ్వదు. సో ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళని ఎలా అన్నారు, నేను దానికి ఎలా రెస్పాన్స్ ఇచ్చాను, ఇంకా ఎలా రెస్పాన్స్ ఇచ్చుంటే బాగుండేది, లేదంటే అయ్యో నేను అనవసరంగా అట్లాంటి రెస్పాన్స్ ఇచ్చాను, ఇదే నడుస్తుంటది మన చాటింగ్ చేస్తున్నప్పుడు, అవునా కదా? అలా కాకుండా కృష్ణ నన్ను చూస్తున్నారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నేను దీన్ని సహించడం వల్ల కృష్ణాని ప్రీతి చెందిన, కృష్ణాని సంతృప్తి పరిచిన దాన్ని అవుతాను అని చెప్పి నేను కొంచెం తగ్గి ఓర్చుకోగలిగాను అంటే ఆ రోజు చాటింగ్ నాకు ఎలా ఉంటుంది? బాగుంటది మాతాజీ. చాలా బాగుంటుంది అనమాట. కృష్ణ కృపనిస్తారు బేసిక్ గా. తట్టుకున్నావు కదా, నువ్వు సహించావు కదా, ఎందుకోసం సహించావు? నువ్వు నా కోసం సహించావు, నా భక్తి చేయడానికి నువ్వు సహిస్తున్నావు కదా. సో నీ చాంటింగ్ నేను బాగా చేస్తాను, నువ్వు చదివే భగవద్గీతని ఇంకా చక్కగా అర్థమయ్యేలాగా నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు చేస్తున్నా కృష్ణ అయినంత? మన లైఫ్ లో వచ్చే రివర్సల్స్ ని మనం కంప్లైంట్ చేయకుండా, పక్కన మనిషి పైన కంప్లైంట్ చేయకుండా, బ్లేమ్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం కంప్లైనింగ్ మోడ్, బ్లేమింగ్ మోడ్, క్రిటిసైజింగ్. కంప్లైంట్ అంటే ఏంటి? నాతో అది బాలేదు, నాతో ఇది బాలేదు, నాతో అది లేదు, ఇది లేదు అనేది కంప్లైంట్. ఇంకోటి బి అంటే బ్లేమ్ అనమాట. బ్లేమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం బ్లేమ్, వేరే వాళ్ళ పైన నింద మోపడం. అండ్ క్రిటిసైజ్ అంటే ఇంకొకరిని మనం క్రిటిసైజ్ చేయడం, ఎక్కిరించడం అనమాట, వాళ్ళని వీళ్ళని ఇది చేయడం అనమాట. సో ఈ కంప్లైంట్, బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్ అనేది మన దగ్గర తగ్గుతూ వచ్చాయి అంటే వీటిని మనం సహిస్తూ వస్తున్నాము. ఇట్లా మాట్లాడకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, బ్లేమ్ చేయకూడదు. మన లైఫ్ లో చాలా ఉన్నాయి, చాలా ఇచ్చారు కృష్ణ, అయినా కూడా నాకు అది లేదు, ఇది లేదు అనే కంప్లైంట్ మోడ్ నుండి మనం బయటకు వచ్చేప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ కృపకి మనం పాత్రడం అవుతుంది. ఒక్కసారి కృష్ణ కృప అనేది రావడం మొదలైంది అంటే కృష్ణ ఎలా చూస్తూ ఉంటారు తెలుసా? మనం సహిస్తూ, టాలరేట్ చేస్తూ, అన్ని కొంచెం మనం ఓర్చుకుంటూ, ఏదో మాటలు అన్నారు అన్నంత మాత్రాన నాకు ఏమవుతుంది, నేను కృష్ణకి చెందిన దాన్ని, వీళ్ళకి వాళ్ళ అజ్ఞానం వల్లనే ఇలా అంటున్నారు, కృష్ణ వీళ్ళకి కూడా నువ్వు భక్తి నివ్వు అని కోరుకోవడం మొదలు పెట్టామనుకోండి, మనం ఇంకా కృష్ణకి దగ్గర అవుతామా అవ్వమా? అవుతాం మాతాజీ. మనం జనరల్ గా ఎలా అనుకుంటాము, నేను ఇంత చేస్తున్నాను, నన్ను ఇలా అంటున్నాను, అసలు వీళ్ళకి ఏమీ లేదు, మర్యాదే లేదు, అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మన థాట్ ప్రాసెస్ మార్చి, అజ్ఞానం వల్ల వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కృష్ణ, నేను కూడా ఒకప్పుడు అజ్ఞానంలోనే ఉన్నాను, కానీ గురువుల కృప, వైష్ణవుల కృప వల్ల నా జీవితంలో భక్తి వచ్చి నేను తెలుసుకున్నాను ఇవాళ నేను ఎలా బిహేవ్ చేయాలి అనేది. అలానే వీళ్ళకి కూడా భక్తిని నువ్వు ప్రసాదిస్తే వీళ్ళు ఇంకొకరిని హెల్ప్ చేయరు, వీళ్ళు కూడా భక్తిలో ముందుకు వెళ్తారు అని వాళ్ళకి కూడా మనం భక్తి రావాలి అని కోరుకున్నాం అనుకోండి, కృష్ణకి మనం ఇంకా దగ్గరైన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే ఒక సోల్ ని మనం కృష్ణకి దగ్గర చేయడానికి అడుగుతున్నాం కదా. ఒక ఆత్మని కృష్ణ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే ఒక ఆత్మని మనం ఏం కోరుకుంటాం కృష్ణకి దగ్గరికి వెళ్ళి? వీళ్ళకి కూడా భక్తి ఇవ్వు కృష్ణ, వీళ్ళు కూడా భక్తిలో తెలుసుకోవాలి, ఏది మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేది ఇవాళ వీళ్ళు అజ్ఞానంలో ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళకి కూడా నువ్వు భక్తిని ఇచ్చినట్లయితే వాళ్ళకి జ్ఞానం అనేది తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు ఇలా బిహేవ్ చేయరు. నేను ఒకప్పుడు ఇలా బిహేవ్ చేశాను, కానీ ఇవాళ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే నీ భక్తి శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవాళ అలా చేయడం లేదు. అలానే ఆ శక్తి వాళ్ళ దగ్గర కూడా ఉంటే వాళ్ళు అలా బిహేవ్ చేయరు అని మనం కోరుకున్నాం అనుకోండి, కృష్ణ ఎలా చూస్తారు తెలుసా? దాన్ని జగన్నాథ్ లాగా చూస్తూ ఉంటారు. జగన్నాథ్ కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా మీకు? జగన్నాథ్ కళ్ళు ఎలా ఉంటాయి?
పెద్ద ఇంత కన్ను పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటారన్నమాట. ఆయనకి ఇలా కను రెప్పలు ఉంటాయా కొట్టడానికి? ఉండవు. ఉండవు. సో జగన్నాథ్ ఐస్ ఇలా పెద్దగా ఉంటాయి. మనకి ఏంటంటే ఇట్లా ఓవల్ షేప్ లో ఉంటాయి. ఇంతవరకు వెనక జరిగేది మనకు కనిపించదు బేసిక్ గా. కానీ జగన్నాథ్ ఐస్ ఎలా ఉంటాయి? ఇలా పెద్దగా ఉంటాయి. ఇట్లా పోనీ ఇట్లా కళ్ళు కొట్టడానికి కూడా జగన్నాథ్ కి లేదనమాట. సో జగన్నాథ్ అలా చూస్తూ ఉంటారు. మనలో ఉన్న కొంచెం మంచి గుణాన్ని, కొంచెం సహించే శక్తిని జగన్నాథ్ చూస్తూ ఉంటారన్నమాట. భక్తులు చూడ అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఓర్చుకుంటున్నాను, ఇట్లాంటి వాళ్ళకు కూడా భక్తి లేదని చెప్పి ప్రే చేస్తున్నాడు అని చెప్పి జగన్నాథ్ తన చూపుతో చూస్తూ తన కృపని ఆ కంటి ద్వారా మనకి కురిపిస్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే మనం అలా కృష్ణాని ప్లీజ్ చేయడానికి, కృష్ణాని తృప్తిపరచడానికి మనలో కొన్ని ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ కోపాన్ని కానీ తగ్గించుకుంటూ మనం కృష్ణ ప్రీతి కొరకు నేను ఇది సహించాలి, భరించాలి అని మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. కృష్ణ కృపకి పాత్రడం అయిపోతుంది అనమాట. కృష్ణ కృపకి పాత్రడం అయిపోయినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ టైం ఇవాళ ఫీల్ అయిన ఫ్రస్ట్రేషన్ రేపు పొద్దున మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అంతే లెవెల్లో ఫీల్ అవుతాం. ఆ ఫ్రస్ట్రేషన్ కృప ఉంటే తగ్గుతుంది మాతాజీ. అలాగే తగ్గుతుంది. నమ్ముకుంటూ ఎగ్జాక్ట్లీ. ఇవాళ మనం ఒక సిచ్యువేషన్ కి కోపం తెచ్చేసుకునే సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయి మనం ఆగామన్నమాట. నేను కోప్పడబోతుంది, నేను కొంచెం బెటర్ గా డీల్ చేయాలి సిచ్యువేషన్ అని చెప్పి మనం ఆగినప్పుడు కృష్ణ కృపని మనం అట్రాక్ట్ చేస్తాం. సో కృప మన దగ్గర వచ్చింది. రేపు పొద్దున మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం నిన్న ఎంత కోపం దాకా వెళ్ళి ఆగామో ఆ లెవెల్కి వెళ్ళమన్నమాట. ఈ రోజు ఏమవుతుంది? కృప ఉంది కదా, ఆ శక్తి ఉంది కాబట్టి మన దగ్గర ఇవాళ మనకు అర్థమైంది, ఓకే నిన్న అలానే వచ్చింది కదా సిచ్యువేషన్, ఇవాళ కూడా అలానే వస్తుంది. సో నేనేం చేయాలి? తమ్ముడు అంటే సహించి నా పని నేను చేస్తుంటే వాళ్ళకి కూడా భక్తిని ఇవ్వమని చెప్పి నేను కృష్ణాకి వేడుకోను. సో ఏమవుతుంది? మన చేతన అనేది రోజు రోజుకి క్లీన్ అయిపోతూ ఉంటుంది. మనం వీలైనంత ఎక్కువగా కృష్ణ దగ్గరికి వెళ్ళడం మొదలవుతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? కృష్ణ నుండి దూరం అయిపోతూ ఉంటాం. చాంటింగ్ చేసే కొద్దీ అట్లా చేతన అనేది నిలవదు అనమాట. సో అది కృప ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఓర్చుకోగలుగుతాం, సహించగలుగుతాం. వీలైనంత ఎక్కువగా చాంటింగ్ పైన మన ఫోకస్ అనేది పెట్టగలుగుతాం. సో మన బిహేవియర్ అనేది కృష్ణాని ప్రీతి కలిగించేలాగా ఉండాలి. ఇది ఇనిషియల్ గా మనకి చాలా కష్టకరంగా ఉండొచ్చు. మనకి కోపం వచ్చినప్పుడు అరవడం మాత్రమే తెలుసు, కోపం వచ్చినప్పుడు ఏదో వస్తువుని పగలగొట్టడం మాత్రమే తెలుసు. కానీ ఇప్పటిదాకా మనకున్న చాంటింగ్ పవర్ తో మనం ఓర్చుకోవడానికి ట్రై చేసి, ఓకే ఒక్క క్షణం ఆగుతాను, ఒక్క 5 నిమిషం, ఒక్క 5 సెకండ్స్ 10 సెకండ్స్ హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఆగుతాను అని కొంచెం ప్రయత్నం చేయండి. ఇలా సిచ్యువేషన్ నుండి బయటికి రాగలుగుతారు. కృపకి కూడా పాత్రలు. ఒకసారి కృప రావడం మొదలైందంటే ఏమవుతుంది? ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఎదుర్కొని నిలబడడం అనేది శక్తి అనేది భగవంతుడు మనకిస్తారు. క్లియర్? క్లాస్ క్లియర్ గానే ఉంది. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? మాతాజీ ఇందాక నామాలు అవి చెప్తా అన్నారు కదా, ఒక్కసారి చెప్తే రాసుకుంటాను మాతాజీ. లేకపోతే మీరు మార్నింగ్ అది పెడితే అవి కూడా చూసి చెప్పొచ్చేమో. ప్రణవ మంత్రం చెప్తాం కదా అప్పుడు మాతాజీ. నేను అది కూడా ఒక స్లైడ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే చెప్పండి, రాసుకుంటే. అండ్ ఒక 4-5 ఉన్నాయి కదా. 4-5 కాదు, ఇంకా ఉంటాయి అన్నమాట. అంటే మనం రాధా మదన్ మోహన్ కి జయ అని చెప్తాము, గౌర్నితాయ్కి చెప్తాం. మన క్యాబినెట్ టెంపుల్ ఎవరైతే ఉన్నారో రాధా మదన్ మోహన్, గౌర్నితాయ్, జగన్నాథ్, బల్దేవ్, సుభద్రమయ్య, శ్రీల ప్రభుపాద్, శ్రీమద్ భగవద్గీతని తలుచుకుంటాము. మనం అనంతకోటి వైష్ణవ బృందని తలుచుకుంటాము, భక్త బృందని తలుచుకుంటాము, అలానే హరే కృష్ణ మహామంత్రం తలుచుకుంటాం. సో ఇది అంటే ఇది ఫార్మాట్ అనేది ఇవన్నీ కవర్ చేయాలి అని ఏం లేదు మాతాజీ. బట్ జస్ట్ ఏంటి అంటే మనకి ఏదైతే భక్తిలో ముందుకు తీసుకెళ్తుందో వైష్ణవులు మనల్ని తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తలుచుకొని మంగళాచరణలో ప్రే చేస్తాం అన్నమాట. హరే కృష్ణ మహామంత్రం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మనం తలుచుకుంటాం. సో ఇది ఫార్మాట్ ఇలానే ఇదే ఆర్డర్ లో ఇలానే అన్ని చెప్పాలని ఏం లేదు. కానీ బట్ ఏంటి అంటే మనం మన ప్రేయర్ ని వ్యక్తపరుస్తున్నాం. మీకు అది కావాలంటే నేను ఒక స్లైడ్ అనేది కానీ లేదంటే ఒకసారి రాస్తాను మీకు పంపిస్తాను. మీరు జనరల్ గా విన్నా కూడా మీకు అర్థమైపోతుంది ఎవ్రీడే మంగళాచరణం. బట్ కావాలి అంటే నేను అది రాస్తాను. అంటే మిగతా గ్రూప్ లో కూడా చదువుతుంటారు మాతాజీ. నేను మామూలుగా మంగళాచరణ అదంతా చదువుతా కానీ అక్కడికి వచ్చాక ఆగిపోతున్నా అనమాట. అందుకని షూర్ మాతాజీ. ఓకే, నేను పంపిస్తాను. మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ ఇప్పుడు అందరూ శిష్యులు ఆ లడ్డు తినేశారు. ఒక శిష్యుడు ఏంటంటే అంటే ఇక్కడ అన్ని దగ్గరలో దేవుడు ఉంటారు కాబట్టి నేను ఏంటంటే ఎవరు కనిపించకుండా లేదు, దేవుడు చూస్తున్నారనే భావంతో, అంటే
మాకు కూడా అంటే శాస్త్రం ప్రకారము మనలోన అన్ని దగ్గరలో దేవుడు ఉంటారని తెలుసు, కానీ భావన ప్రకారము ఫీలింగ్ ప్రకారం ఇంక లేదు. అంటే ఆ శిష్యుడు కూడా ఆ శాస్త్రం ప్రకారమే అలాగ అర్థం చేసుకున్నారు, లేదా ఆ శిష్యుడిలో ఆ ఫీలింగ్ ఉందా అని? శిష్యుడిలో ఇప్పుడు ఆ భావం ఉంది కాబట్టే కదా తినకుండా వచ్చారు. శాస్త్రం ప్రకారం తెలిసినంత మాత్రం మనకేమనిపిస్తుంది, ఓకే ఎవరు చూడకుండా తినాలి అని అన్నారు. చూడడం అంటే కేవలం మనుషులు మాత్రమే కాకూడదు, భగవంతుడు కాదేమో అని తినేసి రావచ్చు కదా. కానీ ఆయన ఏం చేశాడు, దగ్గరకు వచ్చి భగవంతుడు చూడని ప్లేస్ అనేది లేనే లేదు. మీరేం చెప్పారు, ఎవ్వరూ చూడకూడదు అన్నారు. మరి భగవంతుడు నన్ను నిత్యం చూస్తూనే ఉంటారు, నన్ను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం చూస్తూనే ఉంటారు భగవంతుడు. మరి అలాంటి ప్లేస్ లేదు కదా అని చెప్పి వచ్చాడు అంటే ఆయన విన్నది ఆయన లోపల డైజెస్ట్ చేసుకొని దాన్ని తెలుసుకోగలిగాడు కాబట్టే కదా ఆ టైంలో అలా బిహేవ్ చేయగలిగాడు. మనం కూడా అనిపిస్తుంది మనకి ఫీలింగ్ ప్రకారం, మనకి అంటే జ్ఞానం ప్రకారం తెలుసు కానీ రియలైజేషన్ లోకి రాలేదు అని మనకు అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా రియలైజేషన్ లోకి వస్తుంది ప్రభుజీ. వినే కొద్ది ఏమవుతుందంటే మేబీ కంప్లీట్ రియలైజేషన్ రాకపోవచ్చు, కానీ ఒకప్పుడు భగవంతుడు అసలు చూడట్లేదు అన్న ఇదిలో బిహేవ్ చేసిన వాళ్ళను ఇవాళ మన బిహేవియర్ మారుతుంది అనమాట. ఏంటంటే నేను ఇలా చేయకూడదు కృష్ణ అంటే, ఒకప్పుడు కొన్ని అలవాట్లు మనం వదులుకోలేము అనమాట. వాటికి గివప్ చేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం, అలవాట్ల ఇదిలో కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఇవాళ మనం హరినామం తీసుకుంటూ ఈ కథ వింటూ ఉండే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేది మనకి విజ్ఞానంగా మారుతుంది అనమాట. అంటే మనకి రియలైజేషన్ లోకి వస్తుంది, నేను భగవంతుడు చూస్తున్నాను, నేను భక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి పనులు చేయకూడదు. కృష్ణ ఎంత బాధపడతారు ఇలాంటివి చేస్తూ ఉంటే. అంటే ఇదంతటి అర్థం, ఇదంతా మనకి వెనక నడుస్తుంది అంటే అర్థం ఏంటి, భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు నేను చేసే పని వల్ల ప్రీతి చెందడు అని మనం అనుకుంటున్నామా లేదా? ఒకప్పుడు అలా అనుకోనిది ఇవాళ మనం అనుకోగలుగుతున్నాము, అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మనం అనుకోగలుగుతున్నాము అంటే అది మనకి రియలైజేషన్ లో వచ్చినట్టే క్వశ్చన్. అది ఇది పోను ఏమైతుంది అంటే నిరంతరం కూడా ఐఎమ్ అండర్ కృష్ణ సర్వేలెన్స్ అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మైబీ కొన్ని విషయాలు గుర్తుండట్లేదు, కానీ ఎప్పుడైతే ఇప్పుడు జనరల్ గా సీసీటీవీ ఉన్న ప్లేస్ లో మనం ఉన్నాం అనుకోండి, జనరల్ గా ఒక దొంగతనం చేయడానికి మొగ్గు చూపుతాడా లేదా కంట్రోల్ అవుతాడా? సీసీటీవీ ఉన్న ప్లేస్ లో కంట్రోల్ అవుతాడు. ఎందుకంటే అది ఉంటుంది, సీసీటీవీ అక్కడ ఉంది, నన్ను రికార్డ్ చేస్తూ ఉంటుంది, నేను చూసేది ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. అలానే మనం కూడా భక్తిలో ముందుకెళ్లే కొద్ది ఏమవుతుంది అంటే ఐఎమ్ అండర్ కృష్ణ సర్వేలెన్స్, కృష్ణ యొక్క సర్వేలెన్స్ లో నేను ఉన్నాను, కృష్ణ నన్ను చూస్తున్నారు. ఒక సీసీటీవీ ఎలా అయితే రికార్డ్ చేస్తూ ఉంటుందో కృష్ణ కూడా నా యాక్టివిటీస్ ని చూస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో నేనేం చేయాలి, కృష్ణకి నచ్చనిది, కృష్ణ కష్టం కలిగించేది, కృష్ణని ప్రీతి కలిగించనిది ఏది కూడా నేను చేయకూడదు అనేది మెల్లిమెల్లిగా మన బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. ఇవాళ మనకి కొంత మారింది, అది ఇంకా మారాల్సింది ఉంది. ఇంకా మారాలి అంటే ఇంకా మనం శ్రవణం చేస్తూ ఇంకా మనం పరిణామం తీసుకునే కొద్దీ మనకు అది ఇంకా విజ్ఞానంలోకి వచ్చి ప్రతి క్షణం కూడా మనం కృష్ణ నన్ను వాచ్ చేస్తున్నారు, ఐఎమ్ అండర్ కృష్ణాస్ కంట్రోల్, కృష్ణ సూపర్విజన్ లో ఉన్నాను అని మనకు అర్థమైంది అనమాట. ఒకసారి జస్ట్ ఇమాజిన్, ప్రతి ఒక్కరు కూడా అలా కృష్ణ నన్ను చూస్తున్నారు అన్న భావనలోకి వచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా సమాజంలో క్రైమ్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి, అన్ని కూడా తగ్గిపోతాయి. అందరూ ఎందుకు చేస్తున్నారంటే నా తప్పు బయటపడకూడదు, నా తప్పు బయటపడకుండా నేను కవర్ చేసుకుంటాను, తెలిసిన వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆ తప్పు బయటపడని కూడా కవర్ చేసుకుంటాను అన్న ఇదిలోనే అందరం బ్రతుకుతున్నారు. కానీ ఒకసారి అర్థమైంది అనుకోండి, వాళ్ళని వీళ్ళని తెలియకుండా ఉంచడం కాదు, ఆయన ఏం చేసినా భగవంతుడికి తెలుస్తుంది. అక్కడ ఈజ్ జస్ట్ ఇక్కడే ఉన్నారు, పరమాత్మ రూపంలో ఎక్కడో కాదు, ఇక్కడే మన హృదయంలోనే కూర్చొని ఉన్నారు. సో ఆయనకి ప్రతిదీ తెలుస్తుంది అన్న విషయం మనకి ఆ రియలైజేషన్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సొసైటీ చాలా చాలా బెటర్ ప్లేస్ అయిపోతుంది. అందరూ అప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటే మాతాజీ ఎస్ అవుతుంది, ఆధ్యాత్మికంగా లేకపోతే అవ్వదు మాతాజీ. అవ్వదు. మరి ఇప్పుడు మనం ఎందుకు మన బిహేవియర్ బెటర్ అవుతుంది అంటే మనం తెలుసుకున్నాం కృష్ణ నన్ను చూస్తున్నారు అనే విషయం మనం తెలుసుకున్నాము, దాన్ని రియలైజ్ అయ్యాం అనమాట. మనం తెలుసుకున్నాం కాబట్టి అవుతుంది అలా. మనం అందుకే భక్తిని ప్రచారం చేసే కొద్ది ఏమవుతుంది అంటే అందరికీ కూడా తెలుస్తుంది, ఓకే కృష్ణ వాళ్ళని వీళ్ళని కప్పిపుచ్చొచ్చు కానీ కృష్ణని మోసం అంటే నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కృష్ణని మోసం చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఏమంటారండి, మోసగాళ్ళకే మోసగాడు అంటారు అనమాట కృష్ణని. ఎలా అంటే హీస్ ద బెస్ట్ అమాంగ్ ద చీటర్స్ అంటారు అనమాట. చీట్ చేయాలి అనుకుంటే కృష్ణ ఎలా అయినా చీట్ చేయొచ్చు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో కృష్ణ ప్రతిదీ అంతే అనమాట. మనం భక్తితో ముందుకెళ్తే కృష్ణ ఇంకా మనకి భక్తులు ఇస్తారు. నేను చీట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో, నేను మోసం చేయాలన్న ఇంటెన్షన్ తో కృష్ణ దగ్గరికి వెళ్తే ఇంకా మనల్ని తలదన్నే మోసం మన పైన గుర్తించి కృష్ణ మనల్ని కూడా మోసం చేయగలిగిన కెపాసిటీ ఉండవాలి. సో ఎస్ ప్రభుజీ, అది మనకి పోను రియలైజేషన్ లోకి వస్తుంది ప్రభుజీ. ఇంకా
ఓకే ఓకే హరే మాతాజీ, కృష్ణ థ్యాంక్ యూ. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. ఒక్క హరే నిమిషం కృష్ణ స్వాతి, మాతాజీ. ఒక్క హరే నిమిషం కృష్ణ స్వాతి మాతాజీ. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ స్వాతి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ నాకు ఒక చిన్న డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి. మన బృందావన్ యాత్రకి వెళ్ళాము, ఉమ్, ప్రభుజీ వాళ్ళతో పాటు వెళ్ళాను. ఓకే అక్కడ మార్నింగ్ 4 o'clock మంగళహారతి చాలా మంచిగా అనిపించింది. అది ఓకే నేను ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు కంటిన్యూ చేసిన మాతాజీ భావరిశేష హారతి ఇంట్లో. ఉమ్, ఉమ్, అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, మార్నింగే బ్రహ్మముహూర్తంలో మాల చేయడం ఇంపార్టెంటా, ఉమ్. మంగళహారతి ఇవ్వడం ఇంపార్టెంటా, ఏది చేయాలి అర్థం కాలేదు. కొంచెం ఇలాంటి క్వశ్చన్ డౌట్ వచ్చినప్పుడు మనం జనరల్ గా ఈ క్వశ్చన్ మనకి యూజువల్ గా వస్తుంది, అంటే బ్రహ్మముహూర్తంలో రౌండ్స్ కంప్లీట్ చేసేయాలి కదా అన్న ఇది వస్తుంది. అలానే మంగళారతి కూడా ఇంపార్టెంట్ అంటారు కదా, మనకి ఏది చేయాలన్న క్వశ్చన్ వస్తుంది. అని ఇలా వచ్చినప్పుడు మాత్రం మనం మన ఆచార్యాస్ గా చూడాలన్నమాట. ఒకవేళ నిజంగా ఆ మంగళారతికి అంత అవసరం లేదు, మాల ఒక్కటి చేస్తే చాలు అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ శ్రీల ప్రభుపాద్ మనకి ఎలా ఇచ్చేవారు, అందరూ రండి కూర్చోండి 16 మాలలు చేసేయండి అయిపోతుంది అని చెప్పేవారు. అని శ్రీల ప్రభుపాద్ మనకి ఏం చెప్పారు, మంగళారతి చేయాలి, పొద్దున్నే వచ్చి గురువుకి పూజ చేయాలి, గురువాష్టకం చెప్పాలి, అండ్ కృష్ణ దర్శనం తీసుకోవాలి, మనం పొద్దున్నే మంగళారతి దర్శనం మనం తీసుకోవాలి, అండ్ నరసింహారతి చెప్పాలి, తులసి ఆరతి చెప్పాలి, శిక్షాష్టకం చెప్పాలి. ఆ తర్వాత మాత్రమే మనం చాంటింగ్ అనేది చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు సెట్ చేస్తారంటే, అప్పటిదాకా మనం పడుకొని నిద్ర లేవగానే మనం చాంటింగ్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చాంటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆలోచనకి ఏదో ఒక థాట్ ఉండాలి మాతాజీ. అదే మంగళారతి చేసామనుకోండి, భగవంతుని శ్రీమూర్తులు చూస్తాం అక్కడ, గురువాష్టకం గురువు యొక్క కృపని అడుగుతున్నాము, నరసింహారతి యొక్క కృప, నరసింహారతి చేసి నరసింహస్వామి యొక్క కృపని అడుగుతున్నాం, భక్తిలో వచ్చే ఆటంకాలను తొలగించండి స్వామి అని అడుగుతున్నాం. తులసి మహారాణికి తులసి ఆరతి చేస్తున్నాం, తులసి మహారాణి ఎవరు, భక్తి ప్రదాయం, మనకి భక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట. సో శిక్షాష్టకం పాడుతున్నాం, శిక్షాష్టకం పాడటం వల్ల ఏంటి, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గొప్పని అడుగుతున్నాం, నామం యొక్క గొప్పతనం ఏంటి అనేది శిక్షాష్టకంలో పెట్టాలన్నమాట. సో ఇవన్నీ చేసి మనం జపం చేయడం మొదలు పెడితే వీరందరి కృపని తీసుకొని కూడా మనకి జపం చేసేటప్పుడు కూడా ఆ శ్రీమూర్తుల దర్శనం చేసుకుంటాం కదా, ఆ దర్శనం ఆ కళ్ళ ముందు చూసినదంతా కూడా మనం జపంలో అవి తలుచుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఆ ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఏది బెస్ట్ అంటే మంగళారతి చేసి జపం చేయడమే బెస్ట్ అనమాట. అది బెస్ట్ కాబట్టి మనకి మన ఆచార్యస్ అలాంటి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు. లేదు మీకు టైం లేదు, మనం ఇంకా అంత లెవెల్లో లేవు, మంగళారతి చేసి జపం చేసి అన్ని చేసుకునే ఇదిలో లేవు అంటే మీరు సింపుల్ గా మంగళారతి చేసుకొని జపం చేసుకోవచ్చు. లేదు ఇంకా అంత స్టేజ్ లో కూడా లేవు అంటే జపం అనేది చేయొచ్చు. బట్ హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటి అంటే మంగళారతి చేసుకొని జపం చేయడం అనేది హైయెస్ట్ స్టాండర్డ్. బట్ ఇవాళ మనందరం ఆ స్టాండర్డ్ కి వెళ్ళాలి అంటే మెల్లమెల్లగా ఒక స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి కదా. సో మనమున్న లెవెల్లో మనం ఇప్పుడు బెస్ట్ గా ఏం చేయగలం, సో మార్నింగ్ లేచి జపం చేయడమే మన లైఫ్ లో గొప్ప విషయం అంటే లెట్స్ డూ దట్, అదే చేయాలన్నమాట. ఓకే ఫస్ట్ అసలు నేను లేస్తున్నాను, లేచి నేను ఏదో మొబైల్ పట్టుకొని ఏదేదో చూడడం కంటే కూడా మాల పెట్టుకొని జపం చేస్తున్నాను, అది బెటరా కాదా, ఒకప్పటి సిచ్యువేషన్ కన్నా ఇది బెటరా కాదా. సో బెటర్ అవుతున్నాం కానీ హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటి అంటే మంగళారతి చేసి జపం చేయడం అనేది హైయెస్ట్ స్టాండర్డ్. దానికి మనం రీచ్ అవ్వాలి. అది ఫ్యూచర్ లో అంటే మన ప్రయత్నాల వల్ల జరుగుతుంది, కానీ ఇవాళ నేను ఏది బెస్ట్ గా చేయగలను అనే దాని గురించి మనం ఆలోచించాలి. బట్ మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మాత్రం ఏది చేస్తే బెటర్ అండ్ మంగళారతి చేసి జపం చేస్తేనే బెటర్. మనకు అలానే ప్రోగ్రామ్ సెట్ చేశారు కాబట్టి అది అన్ని ఆలోచించి అది మనకి చాంటింగ్ లో కూడా బెటర్ అవుతుంది, యూజ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనకి ఆచార్యస్ అలా ఇచ్చారు. అలా చేయడమే బెస్ట్. మాతాజీ అది మంగళహారతి 6 గంటలు అయిపోతుంది, అయిపోతుంది. ఆ తర్వాత జపము ఇప్పుడు ఆల్రెడీ నాకు మంగళహారతి జపము 6:15 అయిపోయింది. అంటే 13 మాలలు చేసాము. మంగళహారతి చేసే జపం చెయ్యాలి, శిక్షా గురువులు చెప్పారు. మీకు వీలున్నంత ఆ ఇవి పాటలు పాడేసి గురువు 1-2 పాడేసి మంగళహారతి చేసే జపం చేయని చెప్పారు మాతాజీ. ఆల్రెడీ 4 చేస్తే ఇప్పుడు 6:15 మాక్సిమం అయిపోయింది. ఓకే మాతాజీ. మీ డౌట్ క్లియర్ అయినా మాతాజీ? స్వాతి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రణామం మాతాజీ. మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు కృష్ణ నా జన్మ ధన్యమైంది విని ఆ పేరు. థ్యాంక్ యూ మాతాజీ. ఒక డౌట్ అంటే మీరు ఈ కోపాన్ని నిగ్రహించుకునే స్థాయికి వచ్చారా? నేను కంప్లీట్ గా నిగ్రహించుకునే స్టేజ్కి వచ్చానని నేను చెప్పడం లేదు మాతాజీ, కానీ నేను బెటర్ అయ్యానని చెప్పి నాకు అర్థమవుతుంది. నేను 1.5 year గా 16 రౌండ్స్ చేస్తున్నాను మాతాజీ.
సో నేను రిషికేష్ ప్రభుజీకి ఆల్మోస్ట్ ఆగస్ట్ 2023 నుంచి నేను రిపోర్ట్ చేస్తున్నాను. 16 రౌండ్స్ డైలీ చేస్తూ నేను చదివే సాధన ఏదైతే ఉందో అది చేస్తూ నేను రిపోర్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను ఎంత తొందరగా కోపం తెచ్చుకొని ఎంత తొందరగా ఇదయ్యేదాన్ని, ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గింది. సో మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి కదా. కొందరికి కష్టం ఉంటుంది అన్నమాట, కొందరికి ఈజీగా కోపాన్ని బయటపడేస్తారు, కొందరికి కామం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక అరిషడ్ వర్గం అనేది డామినెంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఈ సాధన మాత్రమే. అయితే కేవలం 1 year చేశాను, 2 ఏళ్ళు చేశాను, నేను కంప్లీట్ గా బయటకు వచ్చేసాను అని చెప్పేంత లెవెల్లో మనకి ఉంటుంది. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి, మనం కంప్లీట్ గా దాని నుండి ప్యూరిఫై అవ్వాలి. కానీ ఒకటి చూసుకోవాలి, నేను బెటర్ అవుతున్నానా లేదా. ఒకప్పుడున్న నా సిచ్యుయేషన్ కి ఇప్పుడున్న నా సిచ్యుయేషన్ కి బెటర్ అవుతున్నానని. ఒకప్పుడు అరిచేసేసి దాన్ని చాంటింగ్ లో పవర్ అంటే చాంటింగ్ డిస్టర్బ్ చేసుకున్న రోజులు ఉంటాయి. బట్ ఇవాళ ఏమవుతుందో ఓకే అది భరించాలంటో అక్కర్లేని డిస్కషన్ పెరగదు కదా. ఇప్పుడు ఎవరైనా మనల్ని కోపం పడే సిచ్యుయేషన్ లో నేను కోపం పడి అరిచేసాను అనుకోండి, మాట పెరిగి అది పెద్దదవుతుందా చిన్నదవుతుందా? పెద్దదవుతుంది పెద్దదే మాతాజీ. అవుతుంది. అదే మనం గమ్ముగా ఉండి ఓర్చుకున్నాం అనుకోండి, అంటే అన్నారులే. ఇప్పుడు నేను అనడం వల్ల ఇది పెద్దదైంది అంటే నా చేతనంతా డిస్టర్బ్ అయిపోయింది. నేను క్లాస్ ఇవ్వాలి, క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి, నేను చాంటింగ్ చేసుకోవాలి, నేను భగవద్గీత చదవాలి. సో అక్కర్లేని విషయాలపైన నేను ఎక్కువ చేతన పెట్టాను అంటే కృష్ణ దగ్గరకు వచ్చేసరికి నాకు చేతన పెట్టడానికి, టైం పెట్టడానికి, ఎనర్జీ పెట్టడానికి మిగలదు. సో నేను గమ్ముగా ఉండడం బెటర్. ఇది ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? కృష్ణ సేవలో నా చేతన మిగలాలి, కృష్ణ సేవలో నాకు టైం కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కృష్ణ కృపని ఇస్తారనమాట. ఇవాళ నువ్వు ఓర్చుకున్నావు కదా, రేపు పొద్దున నీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ కష్టపడకుండానే నువ్వు దాన్ని దాటి అధిగమించే శక్తి నీకు ఇచ్చేస్తాను అని కృష్ణ మనతో రెసిప్రొకేట్ అవ్వడం మొదలు పెడతారు. కృష్ణ మనతో అలా ప్రతిస్పందిస్తూ ఉంటారు. సో ఇనిషియల్ గా మనం చేతులు కాల్చుకునే తెలుసుకుంటాం మాతాజీ, కోపం పడి మన చేతన చెడగొట్టుకునే తెలుసుకుంటాం. కానీ తర్వాత అనాలిసిస్ చేసుకోవాలి, నేను అలా అనడం వల్లనే కదా ఇవాళ ఇంత డిస్టర్బ్ అయింది నాడే, రేపు పొద్దున ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇట్స్ ఓకే, 4 మాటలు అంటే అన్నారు, ఫైన్, భరించడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ తెలుస్తుంది కదా. చాంటింగ్ బాగవుతుంది, టైం మిగులుతుంది, చేతన మిగులుతుంది, ఇన్ని బాగా జరుగుతున్నప్పుడు ఇది ఒక్కటి భరించడం వల్ల నాకు పోయేది ఏముంది అని చెప్పి మనం ఆటోమేటిక్ గా భరించడం మొదలుపెడతాం. సో అలా ఇనీషియల్ గా భరిస్తూ ఒకనొక స్టేజ్ కింద ఏమవుతుంది అంటే అసలు ఇది పెద్ద మ్యాటరే కాదు, నేను భరించాల్సిన అవసరం కూడా లేదు, నా బిహేవియర్ ఇంకా అలానే అయిపోతుంది అన్నట్టు. అంటే ఒకప్పుడు నా బిహేవియర్ అది కాదు, నేను భరించాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అలా ఏమవుతుందంటే నా బిహేవియరే మనం టాలరేట్ చేసే బిహేవియర్ అయిపోతుంది. రేపు పొద్దున ఎవరైనా అన్నా కూడా ఇట్స్ ఓకే లేదు అంటే భరించడం అనేది కూడా ఉండదు అనమాట. ఇంకా అక్కడ మన బిహేవియర్, మన నడవడికే దానికి అనుగుణంగా మారిపోతుంది. సో ఖచ్చితంగా చేంజ్ అయితే ఉంది మాతాజీ, ఒకప్పటికి ఇప్పటికీ మాత్రం చేంజ్ అయితే ఉంది. అంటే అసలు కోపపడమా అనేది కాదు, కానీ కోపపడాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో, కరెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కూడా గమ్ము ఉండడం చేతగాంతనం అయిపోతుంది. సో మనకి ఆ విచక్షణ కూడా వస్తుంది అనమాట. భగవద్గీత చదువుతూ హరినామం చేస్తున్న కొద్దీ ఇక్కడ మనం కోప్పడి కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మా పాప ఒకసారి చెప్పిన మాట వినదు, అలా అని అలా కాదమ్మా, వినమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి వింటారు. సో ఏ విధంగా చెప్పాలి వాళ్ళకి, ఒక్కసారి కోప్పడి చెప్పాలి, ఒక్కొక్కసారి వృద్ధి చేస్తూ చెప్పాలి. సో ఏ విధంగా చెప్పాలి అనేది కూడా ఒకప్పుడు ఉన్న క్లారిటీ కంటే కూడా ఇప్పుడు క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ఎస్ మాతాజీ, ఇంత ముందు కన్నా కూడా ఇప్పుడు బెటర్ అయ్యాను అని నా భావన. బట్ ఇంకా చాలా బెటర్ అవ్వాలి, దానికి ఇంకా సాధన చాలా చేయాలి. బట్ ఏంటి అంటే ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్, మీ అందరితో కూడా అదే జరుగుతుంది అనమాట, అదే జరిగింది. సో మీరు కూడా జపం చేసే కొద్దీ, భగవద్గీత భాగవతం వినే కొద్దీ, భగవంతుడి గురించి వినే కొద్దీ మీలో ఉన్న అనర్థాలు ఏవైతే మనం తొందరగా గివప్ చేసి తొందరగా ఫ్రస్ట్రేట్ అవుతామో వాటిపైన మనకి కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒకప్పుడు మైండ్ కంట్రోల్ లో మనం ఉండేవాళ్ళము, ఇప్పుడు మెల్లమెల్లగా మైండ్ ని మన కంట్రోల్లోకి తీసుకొస్తూ ఉంటాము. ఎందుకంటే మనం వెనక కృష్ణ ఉండాలి కాబట్టి, కృష్ణ చేయి పట్టుకుంటున్నాం కాబట్టి మెల్లగా మైండ్ ని మన కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇవన్నీ చెప్తు మాతాజీ. చెప్పండి. పంచభూతాలు కూడా మనం చేసిన ఏ పనికైనా సాక్షులు అంటారు కదా మాతాజీ. పంచభూతాలు కూడా భగవంతుని యొక్క ఎనర్జీనే మాతాజీ. ఓకే. సో మనకి భగవద్గీతలో మనకి ముందుకెళ్లే చాప్టర్స్ లో వస్తుంది అనమాట. ఏంటి అంటే భగవంతుని యొక్క శక్తి ద్వారానే ఈ పంచభూతాలు అనేవి ఉంటాయండి. సో అవి కూడా భగవంతుని శక్తినే కదా. సో అవి కూడా సాక్షులుగా ఉంటాయి అంటారు, కరెక్ట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే సాక్షి, అందరికన్నా పరమ సాక్షి ఎవరు అంటే భగవంతుడు. అవన్నీ భగవంతు నుంచి వచ్చిన అంశాలే అవన్నీ కాబట్టి.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే స్వరాజ్ని కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. దండవాన్ ప్రణామం. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం. హరే కృష్ణ మాతాజీ. అంటే నేను ఒక విషయం షేర్ చేసుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. ఇప్పుడు మాతాజీ అన్నారు కదా కోపం అనేది తగ్గిందా అని. ఇప్పుడు నేను కూడా అలాగే చాంటింగ్, నాకు చాలా కోపం ఉండేది. ఎవరు ఏమన్నా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని. అంటే నా కోపం వాళ్ళ మీద చూపించలేకపోయినా వేరే రకంగా చూపించేదాన్ని. నేను ఎప్పుడైతే చాంటింగ్ చేయడం మొదలు పెట్టానో 16 రౌండ్లు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే నాకు కోపం అనేది చాలా వరకు పోయింది. ఎందుకంటే కోపాన్ని నాకు బాగా ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళతో వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని ప్రతి విషయం వాళ్ళతో చెప్పేదాన్ని. మా చెల్లి ఉండేది, మా చెల్లితో చెప్పేదాన్ని ప్రతి విషయం కూడా. నన్ను ఇలా అన్న మా అమ్మగారితో కూడా చెప్పేదాన్ని కాదు, మా చెల్లితో చెప్పుకునేదాన్ని ప్రతిదీ. కానీ నేను ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఎక్కువగా నేను చాంటింగ్ చేయడం భగవంతుడికి సంబంధించి ఎప్పుడు అటాచ్ అయ్యానో అప్పటి నుంచి కూడా నేను నాలో ఉన్న చాలా వరకు నాకు తెలియకుండానే పోయినాయి. నేను ఎక్కువ ఫోన్లు ప్రతిదీ కూడా మా చెల్లితో చెప్పేదాన్ని అనమాట. అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎక్కువ ఏ టైం దొరికినా భగవంతుడి కోసం మాత్రమే చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే మాతాజీ అడిగారు కదా కోపం తగ్గిందా అని. ఇదైతే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. నాకు తెలియకుండానే ఎక్కువ కొద్దిగా ఉంది, పూర్తిగా అయితే పోలేదు, కానీ చాలా వరకు నేనైతే నా కోపం అనేది మాత్రం చాలా వరకు పోయింది. అది నేను షేర్ చేసుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. ఇంకొక పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను కూడా ఎప్పుడైనా కోపడినా కొంచెం బాగా డిస్టర్బింగ్ గా అనిపించినా కూడా ఒకటైతే రియలైజ్ అయ్యాను, ఇమీడియట్ గా కృష్ణ కథ గాని కృష్ణ కీర్తన గాని ఏదో ఒకటి వినేసేయాలి. సో అంటే మన దగ్గర ఉన్న వాళ్ళతో కూడా నేను మా హస్బెండ్ తో కూడా చెప్తాను, మనకు అలా ఫ్రస్ట్రేటింగ్ గా కానీ ఏదన్నా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే కంటే, నువ్వు ఏదైనా బుక్ చదివి ఉంటావు కదా కృష్ణ గురించి, దాని గురించి మాట్లాడతాం. నేను ఏదైనా తెలుసుకొని ఉంటాను కదా, ఏదైనా వీడియో వింటాను కదా, సో దాని గురించి మాట్లాడదామని చెప్పి నేను ప్రయత్నపూర్వకంగా అలా ట్రై చేస్తాను అనమాట. అలా ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కోపము ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల కలిగిన ఇంపాక్ట్ మన మైండ్ కి రీచ్ అయ్యేలోపే మనం దీనికి ఏం ఫీడ్ ఇచ్చేస్తున్నాము, కృష్ణ ఫీడ్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఒక్కసారి మనం కృష్ణకి సంబంధించి హరే కృష్ణ మ్యూట్ లో ఉంటాం. సో మనం కృష్ణకి సంబంధించింది ఇచ్చేసే కొద్ది ఏమవుతుంది అంటే, మనం ఈ కోపం మన 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 చేతనని ఏదైతే డిస్టర్బ్ చేసే ఎఫెక్ట్ ఉంటుందో దాని నుండి తొందరగా బయటపడతాం. సో ఆ మూమెంట్ లో మనకు ఉండాల్సింది ఏంటి అంటే, మనం జపం చేస్తూ భగవద్గీత వినే కొద్దీ కోపం వచ్చినప్పుడు ఆ మూమెంట్ లో కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది. అది అయిపోయాక కూడా అది మన పైన ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ కృష్ణ కథలోనో కృష్ణ కీర్తనలోనో కృష్ణ నామంలోనో వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయినప్పుడు మాత్రమే దాని ప్రభావం అనేది మన మీద లేకుండా ఉంటుంది. లేదు అంటే మనం ఆ సిచ్యువేషన్ నుండి దూరంగా ఉన్నా కూడా మన ఆలోచన అంతా కూడా వాళ్ళని ఇలా అన్నారు, వాళ్ళని ఇలా అన్నారు, వాళ్ళని ఇలా అన్నారు, దీని గురించి నడుస్తూ ఉంటుంది మనం గమ్ముగా పక్కన కూర్చున్నా కూడా. కానీ దానికి మనం టైం ఇవ్వకుండా ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి, కృష్ణ గురించి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పుడు దీని ప్రభావం అనేది ఉండదు, తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా మెల్లగా డైల్యూట్ అయిపోయి అదంతా చల్లబడిపోయి చప్పబడిపోయినట్లు అయిపోతుంది. ఎస్ గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీకు చెప్పిందే మాతాజీ, కానీ నేను అడిగితే నవ్వకండి మాతాజీ, ఇప్పుడు పెద్దవాడు కూడా ఇలాంటికి వస్తే అడిగిందని. నిజంగానే మాతాజీ మీరందరు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే మనకు కోపం తగ్గుతుంది. 99% నాకు కోపం ఉండేది కాదు మాతాజీ. చాలా వరకు వినేదాన్ని, ఓపిక పట్టేదాన్ని, కానీ ఒకసారి బరస్ట్ అయిపోయేదాన్ని అనమాట. అలా ఇప్పుడు చాంటింగ్లో తగ్గింది. కానీ మాతాజీ మనకంటే ముందు కూడా కృష్ణ కాన్షియస్లో ఉండి వాళ్ళు మన తిట్టడమో మన అన్నారు అనుకోండి మాతాజీ, మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే పదే జ్ఞాపకం వస్తుంటుంది. మనం వాళ్ళని ఏం అనలేము, అనొద్దు అని మనం కంట్రోల్ చేసుకున్నాం. కానీ మనసులో అది తిరుగుతూ ఉంటది. అవును, ఎలా కంట్రోల్ చేయాలి నేను, అదే నా బాధ. ఇంకా అంటే అది తిరుగుతుంది ఎందుకు అంటే దాన్ని ఖాళీగా ఉంచాం కాబట్టి తిరుగుతుంది మాతాజీ. దాన్ని ఖాళీగా ఉంచకూడదు, దానికి ఏదో ఒకటి ఇచ్చేసేయాలి. మాతాజీ పొద్దున్న 6 గంటలకు మీ క్లాసు, మళ్ళీ ఇది వింటున్నారు కరెక్టే, కానీ మీకు ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ వస్తుందో
అప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చొని దాని గురించి ఆలోచిస్తాం, పడుకొని దాని గురించి స్మరణ చేస్తూ ఉంటాం అనమాట. సో దాని గురించి ఆలోచన రానికుండా ఏదో ఒక పని పెట్టేసుకోవాలి కృష్ణకు సంబంధించింది. సో నేను క్లాస్ వినాలి, క్లాస్ వింటూ నోట్స్ రాయాలి. సో ఏమవుతుంది, శ్రద్ధ వేరే దానిపైన పెట్టేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ టైం ఇవ్వమన్నమాట దీని గురించి ఆలోచించడానికి. ఇదంత ఈజీ కాదు, చెప్తున్నంత ఈజీ కాదు. నేను అనుభవిస్తున్నప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది, అవే నడుస్తూ ఉంటాయి మనకి. బట్ ఏంటి అంటే మన ప్రయత్నం అనేది మొదలు పెట్టినప్పుడు కృష్ణ కృప ఇస్తారు కదా మాతాజీ. ప్రయత్నం చేస్తుంది, దాని నుండి బయటపడడానికి నా ఆశ్రయం తీసుకుంటుంది, నా కథ వింటుంది అని చెప్పి కృష్ణ కనిపించింది అనుకోండి. కృష్ణ ఎంతసేపు మన మనసులో ఆలోచన తీసేసి మనల్ని ఫ్రెష్ చేయడానికి ఎంతసేపు కృష్ణకి, కానీ మనం ప్రయత్నం అనేది చూపించాలి కదా. సో అలా చేయడం వల్ల వాళ్ళు మనకంటే ముందు నుంచి ఉన్నారు కదా మాతాజీ, వాళ్ళు చెప్తేనే మనం ఈ వేలోకి వచ్చాము. మరి అలాంటి వాళ్ళే మనం విమర్శించడం, మనం తిట్టడం చేస్తే అది కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మాతాజీ. నేను చాలా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మాతాజీ, అంటే అందరికీ ఒకే లెవెల్లో ఉండదు. ఇప్పుడు మీకు కోపం చాలా తక్కువ అని మీరు అంటున్నారు, అయితే కొందరికి కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మాతాజీ. మేబీ వాళ్ళ కృష్ణ చైతన్యంలోకి ముందుగా వచ్చిన వాళ్ళ వల్ల మనం వచ్చినా కూడా వాళ్ళు ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఏంటి అంటే ఇంకా నడుస్తూ ఉంది, కోపం పైన జయించడం అనేది వాళ్ళకి ఇంకా వాళ్ళ సాధనలో నడుస్తూ ఉంది. మేబీ మీకు ఆ కోపం అనేది ఎక్కువ లేదు కాబట్టి మీరు ఆ స్టేజ్ నుండి కొంచెం బెటర్ గా బయటకు వచ్చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఉన్న స్టేజ్ అంటే ఇప్పుడు గోల్ ఇది అనుకోండి, మేబీ ముందు అంటే ముందు స్టార్ట్ అయ్యారు వాళ్ళు, మీరు లేట్ గా స్టార్ట్ అయినా కూడా మీ పొజిషన్ ఇక్కడ ఉంది, మీ గోల్ వాళ్ళ పొజిషన్ ఇక్కడ ఉంది. సో వాళ్ళు రన్ చేసుకుంటూ వచ్చేది, మీరు వెళ్ళేది డిఫరెన్స్ ఉండొచ్చు, మీ గమ్యం అనేది దగ్గరగా ఉండొచ్చు మీకు. వాళ్ళు గివప్ చేసి అరిచారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు జపం చేస్తున్నారు, వాళ్ళు కూడా కృష్ణ కృపకి పాత్రలు అయ్యారు. కానీ వాళ్ళు అరిచారంటే అర్థం చేసుకోవాలి నిషట్ వర్గాలు ఎంత గట్టిగా ఉంటాయి మన పైన. సో ఇవాళ నా పైన అరిచారు, రేపు పొద్దున నేను కూడా ఇలాగే వేరే వాళ్ళతో బిహేవ్ చేయొచ్చు. సో లెసన్ ఏంటి అంటే వీటిని మనం జయించడం అనేది చాలా కష్టం. కృష్ణ షెల్టర్ అనేది ఇంకా గట్టిగా మనం తీసుకుంటేనే వీటిని మనం జయించగలము. సో భక్తిలో ఉన్నంత మాత్రాన ఒక్కసారిగా శుద్ధులం అయిపోం కదా మాతాజీ, టైం పడుతుంది మనకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటది కాబట్టి ఆ టైం అనేది పడుతుంది. ఇది వాళ్ళు కూడా ప్రాసెస్ లో ఉన్నారు, కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా మంచి స్టేజ్ కి రీచ్ అవుతారు అని చెప్పి మనం పాజిటివిటీ అనేది తెచ్చుకోవాలి మాతాజీ. ఇది చాలా కష్టం. మనకి ఏంటంటే నెగిటివ్ గా ఆలోచించడం అనేది చాలా ఈజీ అనమాట, వెనతో పెట్టిన విద్య అనమాట. నేను నన్ను అంటారా, భక్తి చేస్తున్నారు, ఏం ప్రయోజనం, ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పి మనం తొందరగా అనుకుంటాం. కానీ మనం ఒక నిమిషం ఆగి ఓకే చేస్తున్నారు కరెక్టే, మేబీ వాళ్ళలో ఎంత అనర్థాలు ఉండబట్టి ఇవాళ ఏం చేయకపోయినా కూడా అరవగలిగారు. అలా అసలు భక్తి లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు భక్తి చేస్తూ కూడా వాళ్ళు మనల్ని అన్నారు అంటే ఎంత ఇదిగా మనలో కల్మషం ఉంది. అలాంటిది భక్తి లేని వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. సో నేను భగవంతుడి గురించి తెలుసుకుని వీలైనంత మందికి నేను ఈ భక్తి జ్ఞానాన్ని ఇవ్వాలి. సో మన ఫోకస్ ఎప్పుడు కూడా ఏది వచ్చినా కూడా అది ఇంకా సర్వీస్ పరంగా మనం మార్చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంకా ఇంకా దానికి తిరిగి ఉంటది కదా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, రేపు భక్తి చేస్తూనే ఇలా ఉందంటే పరిస్థితి, భక్తిలో లేని వాళ్ళకి అసలు భగవంతుడి గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏమన్నా చేయగలమా, వాళ్ళకి కూడా భక్తి ఇచ్చి వాళ్ళని బెటర్ చేయగలమా అనేది ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి మనల్ని అన్నారు అన్న భావన తగ్గిపోతుంది, మనం ఇంకొకరికి ఏదన్నా చేయాలి అన్న భావన పెరుగుతుంది. కాబట్టి దానివల్ల మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలి. హరిబోల్ మాతాజీ. అంటే నేను అదే చెప్తుంటే పిల్లలకు కూడా మనం అనడం ఈజీనే, ఎవరినైనా ఎదుటి వాళ్ళని విమర్శించడం ఈజీనే, అది కంట్రోల్ చేసుకోవడమే గొప్పతనం, అనకుండా ఉండడమే గొప్పతనం అని నేను చాలా మటుకు అందరికి చెప్తాను. నేను అదే పాటిస్తాను మాతాజీ. కానీ నన్ను ఒకరు అనేసరికి నేను అది తట్టుకోలేకపోతున్నాను చాలా రోజుల నుంచి. ఇప్పుడు 1 year అవుతుంది మాతాజీ, దాన్ని తొలచలేకపోతున్నాను. ఇన్నిట్లో నేను బిజీ అయిపోయినా కూడా ఎక్కడో ఒకసారి ఆ రీల్ తిరుగుతా ఉంది అనమాట. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అది తెలియటం లేదు నాకు. అదే ఓసారి అనుంటే అయిపోయిందా నా మనసులో పోయేదాన్ని అని వద్దులే అనొద్దు. ఎందుకనాలి, మనం అని మనం ఎందుకు బయటపడాలి, మన గొప్పతనం మనం బయట ఎందుకు పడేసుకోవాలని కంట్రోల్ చేసుకున్నాం మాతాజీ. కానీ ఒకసారి అది అనిపిస్తున్నది. ఇప్పుడు అదే టాపిక్ వచ్చింది కాబట్టి మీ ముందు వెల్లడించాను అనమాట. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇవన్నీ భక్తి శాస్త్రిలో ఇవన్నీ సాధన చేస్తారు, ఈ మాటలు తగ్గించడము, ఈ వాటి మనసు కోరికలు భక్తి శాస్త్రం అవుతుంది. దానిలోగా 6 మాసాలు తింటే ఇవన్నీ ఆటోమేటిక్ తగ్గిపోద్ది. తర్వాత ఏంటంటే మన సాధన చేస్తుండి ఇప్పుడు ఎదుటి వాళ్ళు చేస్తున్న ఈ కోపము అవన్నీ చూస్తే వాళ్ళ మార్పు రాకపోతే మనకెంతో జాలేస్తుంటుంది మాతాజీ. కొట్టుకుపోతున్నారు, ఎలా కొట్టుకుపోతున్నారు అంటే ఆలోచన వస్తుంటది. భక్తి శాస్త్రంలో అయితే ఇవన్నీ సెపరేట్ అయిపోతాయి మాతాజీ, అంత సాధన చేయిస్తారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు.
ఆ, మాది గుంటూరు డిస్టిక్ తెనాలి దగ్గర అండి. ఓకే మాకు ఇక్కడ ఇస్కాన్ గానీ ఏముండదు. ఓకే నేను దీనిలో జాయిన్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో. మీరు అందరి చెప్పి ఇంటూ నేను భక్తి చేసుకుంటూ నాకు ఇదిగో. చాలా కోపం ఉండేది. ఉమ్, అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. సో మనము ఓకే. ఇప్పటిదాకా మన మైండ్ షెల్టరే తీసుకున్నాం మాతాజీ. మనం కృష్ణ యొక్క ఆశ్రయం తీసుకోవడం మొదలు పెట్టాం కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు మేబీ ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేయిస్తాం మాతాజీ. కానీ దానికి ఓకే తగ్గ మాతాజీ. ఓపిక, ఓర్పు ఉండాలి. మన సాధనలో కన్సిస్టెన్సీ, మనం నిరంతరం సాధన అనేది చేస్తూ ఉండాలి. సో నేను అదొక్కటి మనకి చేస్తున్నా గానీ ఇంట్లో నచ్చకపోవడం అలా ఉన్నది. నేను అవేం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుని హెడ్సెట్ పెట్టుకొని yes. అదొక బాధగా ఉంది కొంచెం. ఎట్లయినా మన పని మనం చేసుకున్నా గానీ వాళ్ళు ఒప్పుకోకపోతే అదొక ఇది ఉంటది కదా అది మాతాజీ. ప్రతి ఒక్కరితో అవుతుంది మాతాజీ. మీ ఒక్కరితో కాదు, మాత్రమే కాదు, ప్రతి ఒక్కరితో, నాతో కూడా అయింది. ఓకే నేను చేస్తున్నా కూడా ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. ఈ సర్వీస్ ఏంటి, ఇదేంటి, టైం ఏంటి, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటి అంటే ఓకే మాతాజీ. దీని విలువ మనకి తెలిసినట్లుగా అందరికీ దీని విలువ తెలుసుకునే స్టేజ్ లో ఇప్పుడు లేరు. బట్ ఏదో రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు మాతాజీ వాళ్ళు. అంటే మనల్ని ఎట్లా అనుకుంటారంటే ఏదో ఇంతకుముందు 4 పనులు చేసింది అలానే వాళ్ళ భక్తి అనేది పట్టుకుంది అని చెప్పి మనల్ని అంత వాల్యూ ఇవ్వరు. కానీ మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నిలబడతామో నాకు ఇది కావాల్సింది, ఇది ఇంతకు ముందులాగా నేను ఏదో అది నేర్చుకున్నాను, ఆ ట్రైనింగ్ వెళ్ళాను, ఇది చూస్తాను, అవి చూస్తాను, అట్లా కాకుండా ఇది నాకు లైఫ్ అండ్ సోల్, ఇది నేను భక్తి చెయ్యాల్సిందే అనేది మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీ చూపిస్తుంటామో పక్కన వాళ్ళు కూడా మారడం మొదలు పెడతారు. అండ్ మనలో కూడా సదాచారం అనేది వచ్చేస్తుంది మాతాజీ. భక్తి చేసే కొద్ది కూడా మన బిహేవియర్ లో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఆ మార్పు వల్ల కూడా మన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. మనకి ఇంత తొందరగా కోపం వస్తుంది, మనకి ఇట్లాంటి కోరికలు కలుగుతుంటాయి, మరి వీళ్ళకు ఏమున్నా లేకపోయినా ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ఫుల్ గా చెవిలో హెడ్సెట్ పెట్టుకొని ఆ గంటల తరబడి ఉంటున్నారు, ఏం దొరుకుతుంది వీళ్ళకి ఇంత ఆనందం అనేది వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది మాతాజీ. సో ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వచ్చి వాళ్ళు తెలుసుకుంటారో వీళ్ళు చేసే దాంట్లో భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుంటున్నారు, అందుకనే వీళ్ళు ఇంత ఆనందంగా ఉంటున్నారు, ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటారో తప్పకుండా వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చేస్తారు మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Thank you, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని చేశాను మాతాజీ. నేను కూడా భక్తి చేయకముందు నిజంగా చాలా సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉండేది మాతాజీ. ఎవరు ఏదన్నా అంటే అది ఎంతసేపు ఎన్ని రోజులు అది మనసులో పెట్టుకొని బాధపడుతూ అలా ఉండేదాన్ని మాతాజీ. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నేను వచ్చి 2 years అవుతుంది మాతాజీ. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు దాని మీద అసలు వాళ్ళు ఏదన్నా అంటే కూడా నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోవట్లేదు మాతాజీ. అంటే ఎక్కువగా పట్టించుకోవట్లేదు మాతాజీ. ఏదైనా కానీ కూడా టెంపరీ, పాసింగ్ క్లౌడ్, ఏది కూడా పర్మనెంట్ కాదు. అది ఆ సందర్భానికి వాళ్ళు అన్నారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదులే అనేసి ఇప్పుడు అలా ఇదవుతుంది మాతాజీ. ఇంకోటి ఏంటంటే నేను నితేసేవుని మాతాజీది కూడా ఒక దానిలో విన్నాను మాతాజీ. అంటే మనము ఇప్పుడు అందరం భక్తిలో ఉన్నప్పుడు కూడా కొంతమందికి అంటే నాకు కూడా ఈవెన్ ఒక్కొక్కసారి కోపడతాము. కానీ మాతాజీ ఏమన్నారంటే యాక్చువల్గా మనం అందరం కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అనే అంటారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. కొంతమంది ఐసీయూలో ఉంటారు, కొంతమంది ఓటీపీలో చూయించుకొని వెళ్ళిపోతారు, కొంతమంది నార్మల్ జనరల్ వాళ్ళు ఉంటారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ గా ఉంటుంది. మనం ఏది కూడా అంటే అందరిది ఒకటే లెవెల్ అనేసి మనం ఎప్పుడు పోల్చుకోవద్దు అనేసి ఇందాక గిరిజీ మాతాజీ చెప్తున్నారు కదా. కరెక్ట్. సో అందరికి కూడా ఏదో ఒక లెవెల్లో రోగం ఉందన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిగ్రీలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు అలా ఫేస్ చేయడం అనేది మనకి కామనే. బట్ ఏంటి అంటే అసలు రోగం అంటూ ఉంది, ట్రీట్మెంట్ అంటూ తీసుకోవాలి అని తెలియని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది ఆలోచించండి. మనకి తెలిసింది అరే మనకి రోగం ఉంది, మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, కృష్ణ ఆశ్రయం తీసుకోవాలి అని తెలిసింది. మనకి అసలు రోగమే లేదు అన్న భావనలో రోగం ముద్ర పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది, భక్తిలో లేని వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళ పైన మనకి ఒక చిన్న కంపారిజన్ కలగాలేమో, వాళ్ళకు కూడా భక్తిని ఇవ్వాలి. మనము ఇట్లా చిన్న చిన్న విషయాల గురించి నేను ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే కృష్ణ నా నుంచి ఏదైతే సేవ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నేను దానికి చేయలేను, నేను దానికి అంటే నేను దానిపైన నిలబడలేను. సో ఇట్లాంటి వాటి గురించి నేను ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు, చేతన లేదు. నాకు భగవంతుడు నా నుంచి ఏదో సేవ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ సేవ ఏంటి కనుక్కోవాలి, ఆ సేవలో మనం ముందుకు వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనకు ఆ గోల్ అనేది ఉంటుందో
ఇట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఎక్కువ కదలము, ఎక్కువ చలించండి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. భక్తి అనేది మనం ఎంత గట్టిగా, ఎంత దృఢంగా మనము ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీగా మనము ఈ ఐషత్ వర్గాల నుంచి, మనలో ఉన్న అనర్థాల నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. అయితే మన ప్రయత్నం వల్ల కాదు, మనం అంత దృఢత్వం చూపిస్తున్నాము, అంత స్థిరత్వం, అంత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం కాబట్టి భగవంతుడి కృపకి పాత్రలు అవుతాం. కాబట్టి కృప వల్ల మాత్రమే మనం ఇట్లాంటి వాటన్నిటిని కూడా జయించగలుగుతాం. కొంత మన ప్రయత్నం ఉండాలి. అయితే మన ప్రయత్నం వల్ల మొత్తం జరగదు. మన ప్రయత్నాన్ని చూసి భగవంతుడు కృపని జోడిస్తారు. దాని వల్ల మనము నిజపడడం జరుగుతుంది. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. Thank you so much. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौरवता की जय, श्री श्री जगन्नाथ बलदेव की जय, जगद्गुरु कथित प्रभु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much माताजी. हरे कृष्ण. Thank you మాతాజీ మాతాజీ. ధన్యవాదాలు. Thank you. హరే కృష్ణ మాతాజీ. సాదర ప్రణామం. Thank you.